శాంతమైన వీణులవిందైన సంగీతం నెమ్మదిగా మొదలై నేపథ్యంగా కొనసాగుతుంది. జీవితంలో మనం ఎన్నో పనులు చేస్తుంటాం, కష్టపడతాం, కొన్నిసార్లు సుఖం, మరికొన్నిసార్లు దుఃఖం. ఇలాంటి అలల మధ్యలో అసలు దేనికీ అంటని ఏం మచ్చలేని ఒక ప్రశాంతత ఉంటుందా? అలాంటి శాంతిని అందుకోవడం సాధ్యమేనా? ఆ ఆ ప్రశ్నకు సమాధానమే ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. నియో ఏన్షియంట్ విజ్డమ్ తెలుగుకి మళ్లీ స్వాగతం. పతంజలి మహర్షి మనకిచ్చిన 195 యోగసూత్రాల ఈ అద్భుతమైన ప్రయాణంలో మనం కలిసి ముందుకు వెళ్తున్నాం కదా. ఇది మన 24వ సూత్రం. కిందటిసారి మనం ఈశ్వర ప్రణిధానం గురించి మాట్లాడుకున్నాం. అంటే ఆ పరమాత్మకి పూర్తిగా శరణాగతి చెందడం. అయితే అసలు మనం ఎవరికి శరణాగతి చెందుతున్నాం? ఆ ఈశ్వరుడు అంటే ఎవరు? ఆయన అసలైన స్వరూపం ఏమిటి? ఆ లోతైన సత్యాన్ని ఈరోజు అర్థం చేసుకుందాం. ఈ సూత్రం మనకు కేవలం ఒక నిర్వచనం చెప్పడం లేదు, ఇది మనకు దుఃఖానికి అతీతంగా ఉండే ఒక ఆదర్శాన్ని చూపిస్తుంది. ఆ ఆదర్శాన్ని అర్థం చేసుకున్నప్పుడు మనసులో ఒక అచంచలమైన ప్రశాంతత, ఎప్పటికీ కదలని శాంతి అనుభవంలోకి వస్తుంది. ఒకసారి నెమ్మదిగా దీర్ఘంగా శ్వాస తీసుకుని వదలండి. మనమందరం ఇక్కడ ఈ పవిత్రమైన జ్ఞానాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం. సరే, ఇంకా ఆ పవిత్ర వాక్కు ఏమిటో చూద్దామా? పతంజలి మహర్షి మనకు అందిస్తున్న ఆ అద్భుతమైన సూత్రాన్ని, ప్రతి పదాన్ని మనసు పెట్టి విందాం. క్లేశ కర్మ విపాక ఆశయైః అపరామృష్టః పురుషవిశేష ఈశ్వరః. మొదటి పదం క్లేశ. క్లేశాలు అంటే ఏంటంటే మనసుని బాధపెట్టేవి, మన దుఃఖానికి మూల కారణాలన్నమాట. అవిద్య, అహంకారం లాంటివి. తరువాత కర్మ. ఇది మనకు తెలిసిందే, మనం చేసే పనులు, చేతలు. ఆ తర్వాత విపాక అంటే మనం చేసిన కర్మల వల్ల వచ్చే ఫలితాలు, వాటి పరిణామాలు. ఇక ఆస్యైః. ఇది కొంచెం లోతైన పదం. మనసులోపల ఎక్కడో అడుగున ఉండిపోయే ముద్రలు, వాసనలు, సంస్కారాలు, మళ్ళీ పనులు చేయడానికి మనల్ని ప్రేరేపించేవి ఇవే. ఇప్పుడు చూడండే, చాలా ముఖ్యమైన పదం అపరామృష్టః. అంటే ఏమాత్రం అంటబడనిది, ప్రభావితం కానిది. మనమిందాక చెప్పుకున్న క్లేశాలు, కర్మలు, ఫలాలు, వాసనలు ఇవేవీ కూడా తాకలేని ఒక స్థితి. తరువాత పురుష విశేష. పురుషుడు అంటే కేవలం ఒక వ్యక్తి కాదు, ఇక్కడ అర్థం శుద్ధమైన చైతన్యం. విశేష అంటే ఒక ప్రత్యేకమైన, అంటే మనలాగా బంధాల్లో చిక్కుకున్న చైతన్యం కాదు, దానికి భిన్నమైన ఒక విశిష్టమైన చైతన్యం అన్నమాట. చివరిగా ఈశ్వరః. ఆ ప్రత్యేకమైన, దేనికి అంటని ఆ శుద్ధ చైతన్యమే ఈశ్వరుడు, పరమాత్మ. అంటే ఇప్పుడు ఈ పదాలన్నింటినీ కలిపితే ఎంత అద్భుతమైన అర్థం వస్తుందో చూడండి. ఈశ్వరుడు అంటే క్లేశాలు, కర్మలు, వాటి ఫలాలు, ఇంకా లోపల ఉండే వాసనలు, వీటన్నిటినీ చేత ఏమాత్రం ప్రభావితం కాని ఒక ప్రత్యేకమైన శుద్ధమైన చైతన్యం. ఒక్క క్షణం ఈ వాక్యాన్ని మనసులోకి ఇంకనిద్దాం. ఈ ప్రయాణంలో నాతోనే ఉండండి, ఎందుకంటే మనమింకా లోతైన శాంతిని చూడబోతున్నాం. సరే, ఈ నిర్వచనం బావుంది, కానీ దీనివల్ల మనకేం తెలుస్తోంది? ఆ ఈశ్వరతత్వం యొక్క గొప్పతనమేంటి? కొంచెం లోపలికి వెళ్ళి చూద్దాం. చూడండి, మనం సాధారణంగా ఈ క్లేశాలు, కర్మల చక్రంలోనే తిరుగుతూ ఉంటాం కదా. సుఖమొస్తే పొంగిపోతాం, దుఃఖమొస్తే కుంగిపోతాం. కాని ఈశ్వరుడు అలా కాదు. ఆయన వీటన్నిటికీ అతీతంగా ఉంటారు. ఏ బంధమూ ఆయన్ని తాకదు, ఏ బాధనీడా ఆయన మీద పడదు. అందుకే ఆయన కాలానికి అతీతుడు, గురువులందరికీ గురువు, ఆది గురువు. మనలో జ్ఞానం ఒక చిన్న విత్తనంలా ఉంటే ఆయనలో అది అనంతమైన సముద్రంలా ఉంటుంది. అందుకే ఆయన సర్వజ్ఞుడు. అన్నింటికన్నా ముఖ్యంగా ఆయన కేవలం ఒక రూపం కాదు, ఆయనొక నాదం, పవిత్రమైన ఓంకారనాద స్వరూపుడు. ఈ మాటలు మనసును తాకుతున్నాయా? అయితే ఈ ప్రయాణం చివరి వరకు కొనసాగించండి. చివర్లో ఒక ప్రత్యేకమైన ఆశీర్వచనం మనందరికోసముంది. దేనికి అంటకుండా ఉండటం. ఈ మాట వినడానికి బాగుంది గాని దీని ఎలా అర్థం చేసుకోవాలి? దీనికోసం ఒక చిన్న, అందమైన కథలాంటి ఉపమానం చూద్దాం. ఇది వింటే మనసుకి చాలా హాయిగా అనిపిస్తుంది. వీలైతే ఒక్క క్షణం కళ్ళు మూసుకుని ఒక చెరువును ఊహించుకుందాం.
ఆ చెరువు అడుగునంతా బురద ఉంది. ఇప్పుడు నెమ్మదిగా ఆ బురదలోంచి ఒక అందమైన తామరపువ్వు పైకి వస్తోంది. దాన్ని గమనించండి. ఆ బురద అది మరేంటో కాదు, మన జీవితంలోని బాధలు, కష్టాలు, మనం చేసే పనులు, మనసులో ఉండే అలజడులు అన్నీ ఆ బురదలాంటివే. మనల్ని కిందకి లాగుతున్నట్టనిపిస్తూ ఉంటాయి. కానీ ఒక్కసారి ఆ తామరపూర్ని చూడండి. అది పుట్టింది, పెరిగింది ఆ బురదలోనే. అయినా దానిమీద ఒక్క చుక్క, ఒక్క మచ్చ కూడా లేదు. ఎంత స్వచ్ఛంగా, ఎంత ప్రకాశవంతంగా వికసించిందో. ఆ బురద దానిని ఏమాత్రం తాకలేకపోయింది. సరిగ్గా ఈశ్వరతత్వం కూడా ఇంతే. ఆ తామరపువ్వులాంటిదే. ఈ ప్రపంచం, ఈ సంసారమనే బురద మధ్యలో ఉన్నా కూడా ఏ కర్మ, ఏ దుఃఖం, ఏ క్లేశం ఆయన్ని తాకలేదు. ఆయన ఎప్పటికీ ఆ తామరలాగే స్వచ్ఛంగా, నిర్మలంగా, ప్రకాశవంతంగా ఉంటారు. మనందరికీ ఆయనే ఆదర్శం. ఇదంతా వినడానికి చాలా అద్భుతంగా ఉంది. కాని ఈ జ్ఞానాన్ని మన రోజువారీ జీవితంలోకి ఎలా తీసుకునిరావాలి? దీన్ని ఎలా ఆచరణలో పెట్టాలి? రెండు చాలా సులభమైన మార్గాలున్నాయి. మొదటిది, ఎప్పుడైనా మనసుకి కష్టంగా, బాధగా అనిపించినప్పుడు ఒక్క క్షణమాగి, మన లోపల కూడా ఆ బురద అంటని తామరలాంటి ఒక సాక్షితత్వముందని గుర్తుచేసుకోవాలి. ఈ బాధ నాది కాదు, నేను దీన్ని చూస్తున్నాను అనే ఎరుకన తెచ్చుకోవాలి. ఇక రెండవది, ఆ ఈశ్వరుడికి ప్రతీక అయిన పవిత్ర ఓంకారాన్ని జపించడం. అది కేవలం ఒక శబ్దం అనుకోకుండా ఆ శుద్ధ చైతన్యం యొక్క స్పందనగా భావిస్తూ జపిస్తే మనసు మొత్తం ఆ పవిత్రతతో నిండిపోతుంది. సరే, ఈశ్వరుడు సర్వజ్ఞుడు అంటే అనంతమైన జ్ఞానానికి మూలం అని మనకు తెలిసింది. మరి ఆయనలో ఉన్న ఆ జ్ఞానం మనలోకి ఎలా వస్తుంది? మనలో ఎలా వ్యక్తమవుతుంది? ఆ ఈ అద్భుతమైన రహస్యాన్ని మనం వచ్చే సూత్రంలో తెలుసుకుందాం. ఈ యాత్రలో మనం ఇప్పటివరకు నడిచిన దారిని మళ్ళీ ఒకసారి చూసుకోవాలనుకుంటే మన ప్లేలిస్ట్లో పాత సూత్రాలన్నీ ఉన్నాయి. వాటిని కూడా ఒకసారి చూడండి. మనం కలిసి చేస్తున్న ఈ ప్రయాణం ఇలాగే కొనసాగాలంటే, రాబోయే సూత్రాల జ్ఞానాన్ని కూడా మనం కలిసి పంచుకోవాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఆ గంట సింబల్ని నొక్కండి. మన ఈ యాత్రని కలిసి ముందుకు తీసుకెళ్దాం. ఈరోజు ముగించే ముందు మనకోసం మనమే వేసుకోవాల్సిన ఒక ప్రశ్న. ఈరోజు పనుల మధ్యలో, రకరకాల ఆలోచనల మధ్యలో ఒక్క క్షణమాగి మన లోపల ఉన్న ఆ మచ్చలేని, ఆ తామర పువ్వులాంటి పవిత్ర స్థానంతో ఎలా కనెక్ట్ అవ్వగలం? మీ అంతరంగ శాంతి కోసం ఈ పవిత్ర స్థానం నియో ఏన్షియంట్ విజ్డమ్ తెలుగు ద్వారా ప్రేమతో సృష్టించబడింది. మనసు ఎప్పుడూ ప్రశాంతంగా, నిశ్చలంగా ఉండాలని, ఈ లోకంలోని ఏ కష్టమూ, ఏ బాధ మన ఆత్మని తాకకుండా, ఆ పరమాత్మ యొక్క పవిత్రమైన వెలుగులో ఒక తల్లి ఒడిలో ఉన్నట్టుగా మనమందరం సురక్షితంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. ఓం శాంతిః శాంతిః శాంతిః.